కి సమానమేనని బీజేపీ ప్రకటించింది. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. గత విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఇవాళ స్టేకు నిరాకరించింది. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడని, మోడీ ఇంటి పేరుతో చేసిన వ్యాఖ్యల సమయంలో ఆయన అతిపెద్ద పార్టీ అధ్యక్షుడని కోర్టు చెప్పింది. ఆ సమయంలో జాగ్రత్తగా మాట్లాడాల్సిందని అభిప్రాయపడింది. మోడీ పేరుతో ఉన్నవారిని కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు చెప్పింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమా వాదనలు వినిపించారు. మోడీ అనేది కులం పేరు కాదని కోర్టుకు తెలిపారు. రాహుల్కి శిక్ష విధించిన న్యాయమూర్తిని ఎవరో తప్పుదోవ పట్టించి ఉంటారని వాదించారు. రాహుల్ని దోషిగా తేల్చిన అరగంటలోనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని చెప్పారు. జడ్జి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదన్నారు. మరోవైపు రాహుల్కి సూరత్ కోర్టు విధించిన శిక్ష సరైనదేనని పూర్ణేష్ మోడీ తరపు న్యాయవాది వాదించారు. అనర్హతకు సంబంధించిన నిబంధనలు పక్కాగా ఉన్నాయన్నారు. పటేల్, జైన్ వర్గం మాదిరిగానే మోడీ అనేది కూడా ఓ వర్గమేనని కోర్టుకు చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు స్టేకు నిరాకరించింది. कि ये कोई एक्सेप्शनल सर्कमस्टांस नहीं होता है, बीइंग एमएलए एमपी और उनका राइट टू बी इलेक्टेड, वो कोई ऐसा एक्सेप्शनल केस में नहीं आता है. वो जो भी कायदा सुनाना है वो जज का काम है, वो कोर्ट का काम है, वो हमारा काम नहीं है. हमारा काम था कंप्लेन करना, केस को चलाना, उसके बाद यहाँ पे दलील करना, आर्ग्यूमेंट करना, वो हमने कर दिया है. और वी आर वेरी हैप्पी विथ आवर आर्ग्यूमेंट्स, विथ आवर कंप्लेन एंड एवरीथिंग. कोर्ट ने अपना काम कर दिया, कोर्ट का जजमेंट है, वो ऑलवेज इट इज टू बी रिस्पेक्टेड बाय ऑल. సూరత్ సెషన్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. చట్ట ప్రకారం తనకున్న అన్ని మార్గాల ద్వారా దీనిపై పోరాడతామన్నారు జయరాం రమేష్. రాహుల్ గాంధీ గొంతును అణిచివేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు మరోనేత సింఘ్వి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. दुनिया में ऐसा व्यक्ति नहीं है जो इन्होंने जो लिखा है यहाँ पर, बाय नॉट स्टेइंग द कन्विक्शन एंड डिनाइंग एन अपॉर्चुनिटी, इर्रिवोकेबल एंड इरिवर्सिबल डैमेज इज लाइकली टू बी कॉज्ड. दैट इज द होल केस ऑफ राहुल गांधी. इससे ज़्यादा क्या ज़्यादा प्रभावशाली कारण हो सकता है, जिसको 3 सेंटेंसेस 6 लाइन में 12 नंबर पैरा में एक डिस्मिस कर दिया है. ये सब, इसके अलावा बहुत सारे और गलतियाँ हैं जिनको चुनौती बहुत जल्द से जल्द दी जाएगी. సూరత్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేసింది బీజేపీ. పిటిషన్ను కోర్టు కొట్టివేయడం న్యాయ వ్యవస్థతో పాటు ప్రజలు సాధించిన విజయమన్నారు ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర. రాహుల్ గాంధీ అహంకారానికి ఈ నిర్ణయం చెంపపెట్టన్నారు. చట్టం అందరికీ సమానమేనని నిరూపితమైందన్నారు సంబిత్ పాత్ర. सूरत के ट्रायल कोर्ट ने इस प्रकार का एक वर्डिक्ट राहुल गांधी के खिलाफ सुनाया और नतीजा रहा कि राहुल गांधी आने वाले समय में इंडिया के पार्लियामेंट से एक तरह से डिस्क्वालीफाई हुए, और वो कानून भी उनके समय बनाया हुआ कानून था. मगर आज जब अपीलिएट कोर्ट से जजमेंट आता है तो एक बात स्पष्ट होता है कि this was not death of democracy of India. This is a blow on the arrogance of the Gandhi family. సూరత్ సెషన్ కోర్టు తీర్పుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. దేశాన్ని బీజేపీ దేశంగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు. इतना फास्ट ट्रैक पे सुनवाई हो रही और फैसला भी आ गया. कहीं ना कहीं भारत जोड़ो यात्रा के बाद जो राहुल गांधी एक मजबूत चेहरा अपोजिशन का बन के सामने उभर के आए हैं, उस वजह से बीजेपी खौफजदा हो गई है. इसलिए वो चाहती है कि ये मुल्क जो है अपोजिशन से बिल्कुल अपोजिशन यहाँ खत्म हो जाए, यहाँ एक ही जमात का जो है रूल चलता रहे. 2019 ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సూరత్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. 2 ఏళ్లు జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై రాహుల్ గాంధీ సూరత్ సెషన్ కోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు కేసీఆర్ పై బురద జల్లుతున్నాయన్నారు బీఆర్ఎస్ లీడర్లు. మోడీ సర్కార్ ఏడాదికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ తీరు దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. అటు బీఆర్ఎస్ లో వర్గాలు అనేవి నీటి బుడగలే అన్నారు. 3వ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి హరీష్ రావు.
నిమ్స్కి 2000 పడకల బిల్డింగ్ వస్తుందని చెప్పారు. మే నెలలో సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముమ్మరంగా చేస్తున్నామన్నారు. త్వరలో 3000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ముఖ్యంగా మన డయాలసిస్ సేవలు భారతదేశానికే ఆదర్శం. సింగిల్ యూజ్ ఫిల్టర్ పద్ధతుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాదాపు 20,000 మంది డయాలసిస్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఓర్వలేకనే కేసీఆర్పై బురద జల్లుతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మోడీ సర్కారు ఏడాదికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. జనగామ జిల్లా సీతారాంపురంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, 2 కేసీఆర్ గారు పేదల కోసం చేసింది. మనం ఎవరు చేయలే. అతిమలంతా దొంగలు దోసుకొట్టున్నారు. ఈ మధ్యలో అన్ని దళాలే మాయమాటలు చెప్పి ఓట్ల కోసం మోసం చేసిన తప్ప ప్రజల కోసం చేసిన వాళ్ళు ఎవరు కాదు. ఈ నెలల్లో కొన్ని, మళ్ళా 3 నెలల తర్వాత కొన్ని, 3 నెలల తర్వాత కొన్ని, సంవత్సరం లోపల ప్రతి ఊళ్ళే మీ జాగ్రత్త కట్టించుకుంటున్నట్టు కూడా యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. మహబూబాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆహ్వానం అందలేదని ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కాలేదు ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతుండగా 5 నిమిషాల పాటు కరెంట్ పోయింది. మళ్లీ కరెంటు వచ్చిన తర్వాత మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ లో వర్గాలు అనేవి నీటి బుడగలే అన్నారు మంత్రి సత్యవతి. 3వ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మానకోట పట్టణం యొక్క అభివృద్ధిని చూస్తే ఏం వచ్చిందో ఇది ఒక సమాధానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి, పేదవాళ్లకు మేలు జరగాలి అంటే కేసీఆర్ మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి కావాలి. ఈ మానకోట గడ్డ పైన 3వ సారి గులాబీ జెండా ఎగరేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కరోనా తర్వాత జనాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పెరిగాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హెల్త్ కి స్విమ్మింగ్ చాలా ముఖ్యమని చెప్పారు. ఫిట్నెస్ కోసం స్విమ్మింగ్ పూల్ తో పాటు జిమ్ ను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ బేగంపేటలో స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు మంత్రి తలసాని. అంతకుముందు బన్సీలాల్ డివిజన్ లో పలు కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తలసాని. కేసీఆర్ చేష్టలతో తెలంగాణ ప్రజలు తల దించుకునే పరిస్థితి వస్తోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనకుండా పారిపోయిన కోతల రాయుడు కేసీఆర్ అని విమర్శించారు బండి సంజయ్. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపైన మాట తప్పారని మండిపడ్డారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ నెల 23న చేవెళ్ల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు బండి సంజయ్. 1,00,000 మందితో సభ సక్సెస్ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జన సమీకరణ సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించారు బండి సంజయ్. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటున్నా, బిడ్ చేస్తున్నా అన్నాడా? ఏలేయాల వచ్చేసి వాపస్. ఈయన పోటీ అలా చెప్పి వాళ్ళు 3 రోజులు పెంచారు రేటు. ఈయన ఏదో ఈడ కూర్చున్నారు, పోయి ఇక్కడ ఏ విక్కాడ విక్కాడు, గీడ వికెట్ కాడ విక్కాడు అని పోయాడు. పైసలు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు చెప్పింది ఒక్కరియాడు. ఆడ చెక్కులు ఇచ్చే వాడు ముఖ్యమంత్రి చేతితో కలిసి చెక్కులు ఇచ్చే చెక్ బోన్స్ అయితే అన్న పంజాబ్ చెక్కులు చెక్ బోన్స్ అని ఆడ కేసీఆర్ ఏదైనా సాధ్యమే. అస్సలు సాధ్యంగా వట్టి అన్ని సాధ్యమవుతుంది. ఈ బయ్యారం ఏం చేసిండు? కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా నేను తెలుస్తాను పోటీగానే తీసిపారు సిపాయి అని చెప్పన్నాడు. అది అడ్డ విక్కింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆడు మూసేసాడు. సిరిపూర్ కాగడాడు అది చేసాడు. రియాన్ ఫ్యాక్టరీ అది చేసాడు. ఏం ఇక్కడున్న కంపెనీలను మూసేస్తాడట. దీన్ని తెలిసే చేత కదట. అక్కడ పోయి అడవి వస్తాడట. అడవి నేను బిడ్డేస్తా బిడ్డ ఆయన అన్ని ముసుకొని కిందికి వచ్చేసాడు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 3 దాకా కోతలు కోస్తుంది. ఇప్పుడు ఎందుకు వేయలేదు? వేయకపోవడానికి కారణం ఏది? టీఎస్పీసీ విషయంలో నష్టపోయిన యువతకు ₹1,00,000 ఇవ్వాలన్నాం. ఇవ్వాలా లేదా? నీ కొడుకు రాజీనామా చేయాలి. రాజీనామా కూడా మెడ పెట్టి బయట నూక అని చెప్పినాం. చేయాలా లేదా? సిట్ చేస్తూ విచారణ జరపాలన్నాం. చెప్పాలి చేయాలా లేదా? సిట్ వేసినోడు సిట్ ఎవరికి సిట్? అది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓట్లు వేస్తాం. అన్నిటి పోతారు వాళ్ళు ఆడికే పోతారు, బీఆర్ఎస్కి పోతారు. ఇక వాళ్ళ రాజీనామాకత్వమే అనుకున్నది. మా వాళ్ళకి గెలిపించినా వేస్తే గెలిపించిన హోల్సేల్ గా సిఎల్పీ అంతా వీటిని టీఆర్ఎస్ పార్టీ చేరింది. మా వాళ్ళని కష్టపడి గెలిపించేది గెలిపాలి. కానీ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేద్దాం, ఇంత ఒక్కరు ఇద్దరు మిగులుతారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని చెప్పి వాళ్ళని నిర్ణయించుకున్నాయి. నేను చెప్పలే, వాళ్ళ జానారెడ్డి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. నేను చెప్పేది వాళ్ళే చెప్పారు. కలిసి పోటీ చేస్తాం, కలిసి
మేము ముందుకు సాగుతామని చెప్పి వాళ్ళే చెప్పారు. కానీ ఒకవేళ మధ్య వచ్చినాడు ఇప్పుడైతే బీజేపీ ఇప్పటికే బాగా ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి అప్పటికంగా కొట్టాడదాం ఎన్నికల్లో కానీ కలిసి ఉందామని చెప్పి అప్పటికంగా నాటకాలు ఆడదామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఈ చేవెళ్లలో మనం ఈ సభను ఏర్పాటు రాబోయే రోజుల్లో విజయం సాధించడానికి సంకల్పం తీసుకునే సభ ఇది విజయ సంకల్ప సభ. ఈ నెల 24 నుంచి జిల్లాల్లో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ దీక్షలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ప్రతి ఒక్కరూ నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేసేలా చూడాలని కార్యకర్తలకు సూచించింది పీసీసీ. అటు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ తిరస్కరణపైన నేతలు స్పందించారు. రాహుల్ గాంధీకి హైకోర్టులో న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగ నిరసన దీక్షకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసింది పీసీసీ. ఏప్రిల్ 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన దీక్ష ఉంటుందని ప్రకటించింది. ఏప్రిల్ 26న ఆదిలాబాద్, ఏప్రిల్ 28న నల్లగొండ, ఏప్రిల్ 30న మహబూబ్ నగర్, మే 1న రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగుల నిరసన దీక్ష ఉంటుందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ సూచించింది. కాగా పాత షెడ్యూల్ ప్రకారం 21న నల్లగొండలో దీక్ష జరగాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి తమకు చెప్పకుండా డేట్ ఫిక్స్ చేశారని జిల్లా నేతలు కంప్లైంట్ చేశారు. దీంతో మరోసారి సమావేశమై కొత్త షెడ్యూల్ను ప్రకటించింది పీసీసీ. ఈ నెల 24 నుంచి జిల్లాలో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ దీక్షలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై ఇంకా సీరియస్గా పోరాడాలని డిసైడ్ అయింది. ఇప్పటికే నిరుద్యోగ దీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఆ దీక్షల సక్సెస్పై నజర్ పెట్టారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న జరిగే దీక్షపై మాట్లాడడానికి రేణుకా చౌదరి ఇంట్లో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు బలరాం నాయక్, సురేష్ షట్కర్, వేం నరేందర్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా నేతలు భేటీలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంపై కూడా నేతలు చర్చించారు. పొంగులేటి పార్టీలోకి వచ్చేలా చొరవ తీసుకునే బాధ్యత రేణుకా చౌదరికి అప్పగించారు. 24 తారీఖు 21 తారీఖు పోస్ట్పోన్ అయింది కదా, దాని గురించి డిస్కషన్ చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి షబీరెడ్డి గారు, ప్రసాద్ గారు, రాజయ్య, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ అందరు కూడా వచ్చి దాని గురించి డిస్కషన్ ప్రైవేట్ లంచ్ ఊరికి కలిసిన మాత్రం ఏమో మేడం లంచ్ ఇస్తా అంటే వచ్చాను. ఈ ఖమ్మం దాని మీద ఏం డిస్కస్ చేయలేదా? ఖమ్మం మీటింగ్ ఇట్లా డిస్కస్ చేసుకో. ఖమ్మం మీటింగ్ ఉంది 24th రోజు మీటింగ్. ఏమన్నా మీటింగ్ చేయాలి కదా, 24th రోజు మీటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరు కలిసి. సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ను తిరస్కరించిన ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పందించారు. రాహుల్ గాంధీకి హైకోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్థపై కాంగ్రెస్కు నమ్మకం ఉందన్నారు మల్లు రవి. బీజేపీని లీగల్గానే ఎదుర్కొంటామని చెప్పారు. బీజేపీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. కాంగ్రెస్ న్యాయ వ్యవస్థను గౌరవిస్తుంది, కానీ ఇటీవల వస్తున్న జడ్జిమెంట్లను చూస్తే న్యాయ వ్యవస్థపై అనుమానం కలుగుతుందన్నారు. రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను తిరస్కరించడం అనుమానాలను పెంచేలా చేస్తుందన్నారు. 2011 జనాభా లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని జడ్జిమెంట్లను చూస్తే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాలు సన్నగిల్లేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. పిటిషన్ను డిస్క్వాలిఫై చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్, చేసినటువంటి కామెంట్స్ పట్ల ఇవాళ సీనియర్ జడ్జీలు, ఇవాళ జ్యుడిషియరీ మీద కూడా అనుమానాలు రేకెత్తేటటువంటి పరిస్థితి వస్తున్నది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం విలువల ప్రకారం సమాజం జీవించడానికి నష్టం చేస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపు అంశంపై అశ్విని వైష్ణవ్కు వినతి పత్రం అందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ సాయంత్రంతో తెరపడింది. చివరి రోజు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి కర్ణాటకలో ప్రచారం హోరెత్తనుంది. వారం రోజుల పాటు వివిధ బహిరంగ సభల్లో మోడీ పాల్గొననున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా సోనియాను ప్రచారంలోకి దింపనుంది. జేడీఎస్ కూడా ఆకర్షణీయమైన హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. సాయంత్రంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఈసారి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంది. విత్డ్రాకు ఈ నెల 24 వరకు అవకాశం ఇచ్చారు. చివరి రోజు కావడంతో పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. షిగ్గావ్ నుంచి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి నామినేషన్ వేశారు. కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ నామినేషన్ వేశారు. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత అశోక్ను రంగంలోకి దింపింది.
శివమొగ్గ జిల్లాలోని షికారిపుర సీటు నుంచి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. హుబ్లీ ధార్వాడ్ నియోజకవర్గం నుంచి జగదీష్ షెట్టర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక జేడీఎస్ నేత కుమారస్వామి చిన్నపట్నం నుంచి నామినేషన్ వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. లింగాయత్ కార్డుతో కులాలను విభజించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప. హిందుత్వవాదులంతా బీజేపీకే ఓటు వేస్తారని చెప్పారు. లింగాయత్లకు ఎక్కువ సీట్లు ఇచ్చినంత మాత్రాన ఆ వర్గం ఆ పార్టీ వెంట ఉంటుందనుకోవడం ಮೂರ್ಖತ್ವమన్నారు ಈಶ್ವರಪ್ಪ. ಸ್ವಾಮಿ ನೀವ್ಯಾರ್ರಿ ಅದನ್ನ ಕೇಳಕ್ಕೆ? ನಾನು ಹೇಳ್ತಿರೋದು ಬೇರೆ. ನಮ್ಮ ಪಾರ್ಟಿನಲ್ಲಿ ಒಂದಿಷ್ಟು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಹೆಚ್ಚು ಅವಕಾಶ ಕೊಡಬೇಕು ಅಂತ ಅಪೇಕ್ಷೆ. ಆ ದಿಕ್ಕಲ್ಲಿ ಯೋಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. హసాన్ నియోజకవర్గంలో జేడీఎస్ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడ పాల్గొన్నారు. ఈసారి విజయం తమదేనన్నారు కుమారస్వామి. గత ఎన్నికల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల ఓడిపోయామని చెప్పారు. గత తప్పులను ఈసారి రిపీట్ చేయబోమన్నారు కుమారస్వామి. కర్ణాటక ప్రజలను మోడీ, నడ్డా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమైన వర్గాలను పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ బ్యాక్ టు పవర్ ఆన్ ఇట్స్ ఓన్. BJP will not come back to power. There is a strong anti-incumbency against the BJP government. Therefore, the Congress party 100% this time the people have decided to change the government. ఇక రేపటి నుంచి కర్ణాటకలో హోరాహోరీ ప్రచారం సాగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది. ప్రధాని మోదీ సైతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 28 నుంచి ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం వారం రోజుల పాటు కర్ణాటక ప్రచారంలో ప్రధాని పాల్గొననున్నారు. వారం రోజుల్లో 20 బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోనియా గాంధీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఏఐసీసీ ప్రకటించింది. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోంది. మొత్తం 5,21,00,000 మంది ఓటర్లున్న కర్ణాటకలో తొలిసారి ఓటు ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఈసీ అమలు చేయనుంది. 80 ఏళ్లు పైబడిన వాళ్లకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల అధికారులు మొత్తం 58,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. That's all for now.